వరద బాధితులు నిండా మునిగిపోయారు. ఈ ప్రభుత్వం కనీసం ఒక పూట ముందైనా వరద వస్తుందని హెచ్చరిక చేయలేదు. దాంతో సర్వస్వం కోల్పోయారు. ఇప్పటికి 33 రోజులు అయ్యింది. వరద బాధితులకి సహాయం అందరి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన సహాయం 25,000 చాలా ఎక్కువ అన్నారు. 1,00,000 నుండి 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబంలో నష్టం జరిగింది. 25,000 ఎక్కువ ఎలా అవుతుంది? 50,000కి పెంచాలి. ఆటో రిపేర్ 10,000కి ఎలా అవుతుంది? కనీసం 25,000 ఇవ్వాలి. బండికి 3,000 రిపేర్ అవుతుందా? 10,000కి పెంచాలి. ఇంకా వాళ్ళందరినీ సహాయం చేయాలా? కరెంటు బిల్లులు కట్టమంటున్నారు. వరదలో మునిగిపోయిన కరెంటు బిల్లు మానవత్వం ఉండాలా? డ్వాక్రా అప్పు కట్టాలా? ఇల్లే పోతే ఇంటి పన్ను కట్టాలా? ఏమి న్యాయం ఇది? ముఖ్యమంత్రి గారు చెప్పేశారు, మేము అందరికీ న్యాయం చేస్తాం. అందరికీ న్యాయం చేసి ఇక్కడికి ఎందుకు వస్తారు జనం? సరదా కోసం రారుగా. మేము డబ్బులు 500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. దేనికి ఖర్చు పెట్టారు? 368 కోట్ల రూపాయలు భోజన ప్యాకెట్లు ఇవ్వడానికి ఖర్చు పెట్టారంట. ఎవరికి ఇచ్చారు? దాంట్లో 10 వంతు కూడా అందులో 26 కోట్ల రూపాయలు మంచినీళ్ళ బాటిల్స్ కోసం ఖర్చు పెట్టామని వాళ్ళ లెక్కే, మా లెక్క కాదు. 23 కోట్ల రూపాయలు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, జనరేటర్లకు ఖర్చు పెట్టారు. వాటికి ఉదారంగా ఖర్చు పెట్టారు. జనానికి నష్టపోతే ఇవ్వట్ల. అందుకే వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. సిపిఎం వాళ్ళకి అండగా ఉన్నాం. అందరికీ న్యాయం చేసే వరకు పోరాడతాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి వరద బాధితుడికి న్యాయం చేస్తాము, చేసేలా చూస్తాం, చర్యలు తీసుకుంటాం అంటున్నారు కదండి. జరగలేదంటారా న్యాయం? న్యాయం జరిగితే జనమంది ఎందుకు వస్తారు? న్యాయం జరగలేదు వాళ్ళే చెప్తాను. మేము చెప్పేదే ఉంది. 40,000 మంది దరఖాస్తులు పెట్టారు. ఎంక్వైరీ చేయండి, చెప్పండి. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటి? వరద వచ్చిన 33 రోజులు కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంటారా? మీ తప్పులు మీది. ఎంక్వైరీ తప్పులు చేశారు. మ్యాపింగ్లో ఉండాలంట. ఇల్లు అద్దెకి మారుతారు. మరి దాంట్లో మ్యాపింగ్లో ఎవరు మార్చుకోవాలి? మీరు మార్చుకోవాలి. బ్యాంక్ అకౌంట్లు పనిచేయట్లేదు. ఏ అకౌంట్లో పడిందో తెలియదు. అంటే చాలా చోట్ల చిన్నపిల్లలకి పేర్లు వచ్చినాయి అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి అకౌంట్లు ఎలా సార్? గవర్నమెంట్కి యంత్రాంగానికి కనీసం బ్యాంక్ అకౌంట్లో తేడా ఉంది. పెన్షన్ పంచినట్టు ఇంటింటికి పనిచేయచ్చుగా, ఎందుకు చేయరు? సచివాలయంలో ఇవ్వండి. మార్గాలు ఉన్నా పట్టించుకోకుండా మేము ఇచ్చేసాం. 2,68,000 కుటుంబాలు మునిగిపోయినాయని చెప్పారు మొదట్లో. ఇవాళ 1,00,000 మందికి డబ్బులు ఇచ్చామన్నారు. అంటే మిగతా కుటుంబాలు ఏవైనాయి? మీ లెక్కే, ఇదంతా మా లెక్క కాదు. కాబట్టి అందరికీ న్యాయం జరగలా. అందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం సిపిఎం పార్టీ తరఫున చేస్తాం.